ఆకలి చావులు బలవన్మరణాలతో ఉరిసిలగా మారిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలను ఓదార్చడంతో పాటు సర్కారు అవినీతి ఇతర సమస్యలపై జరిగే మహాధర్నాలో ఆయన పాల్గొంటారు. ఉరిసాలుగా మారిన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. చేనేత కార్మికుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే అనేకసార్లు విమర్శించిన తెదేపా సర్కారు ఇప్పటికైనా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలంటూ మహాధర్నా చేపట్టనుంది. తాము బాసటగా ఉన్నామన్న భరోసా కలిగించేందుకు చంద్రబాబు సిరిసిల్లలో చనిపోయిన నేతన్నల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన వారికి చేయూతనిచ్చేలా తమ విధానాలు ఉంటాయని స్పష్టం చేయనున్నారు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఉదాసీనతను ప్రజానీకానికి తెలియజేయడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి, ఆత్మహత్యలు ఆకలి చావులు చేసుకున్న కుటుంబాలకు అండగా మేము ఉన్నాం, ఆత్మహత్యలు ఆకలి చావులు సమస్యకు పరిష్కారం కావు అని వాళ్లకు ధైర్యం నింపే ప్రయత్నం చేయడమే సిరిసిల్ల పట్టణంలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమం. నేతన్నల సమస్యలతో పాటు బాబ్లీ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, పత్తికి లభించని మద్దతు ధర, జలదోపిడీ, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంపై కూడా మహాధర్నాలో సర్కారు తీరును ఎండగట్టనున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెప్పాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరగనున్న రెండో ధర్నా కావటం వల్ల దీన్ని విజయవంతం చేసి రాజకీయంగా కూడా తమ సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.